గెంటేం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే గెంటడం అంటే అది యాక్చువల్‌గా ఏమైందంటే అంటే ఇది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ వల్ల జరిగింది. సో, మోస్ట్‌లీ ఏందంటే ఆయన సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల సో, అది ఈయనకి ఇష్టం లేదు మోహన్ బాబుకి. సో, అందువల్ల వాళ్ళిద్దరి మధ్య దట్ టూ ఏందంటే కొద్దిగా అసిడ్స్ కూడా కొద్దిగా ఇద్దరి మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్ ఉంది. సో, ఈయన మంచు మనోజ్ యాక్చువల్‌గా నాకు కావాలని అడుగుతున్నాడు. కానీ ఈయనైతే నేను ఇవ్వను, నేను సంపాదించుకునేది. నువ్వు కావాలంటే నువ్వు ఓన్‌గా సంపాదించుకొని నువ్వు దాన్ని యుటిలైజ్ చేసుకో, అంతేగాని నేను ఇవ్వను అంటున్నాడు. అయితే ఆయన ఆస్తి కోసం, డబ్బుల కోసం ఏమి పోరాడతలేదు నేను. నా ఆత్మగౌరవం కోసం, నా ఆ! పిల్ల కోసం, నా భార్య అవునవును. కోసం కొట్లాడుతుంటున్నాడు కదా! అవునవును. కానీ అంటున్నాడు గానీ, ఇంకొక విషయం ఏమైతుందంటే అక్కడ ఎంబీఏ యూనివర్సిటీ తిరుపతిలో ఉంది గదా! హ్మ్. సో, అక్కడ ఎక్కువ ఇన్వాల్వ్‌మెంట్ విష్ణుది ఎక్కువుందంట. నన్ను ఇంటర్ఫియర్ చేయలేదని అదొక ఫీల్ అయితున్నాడు. అక్కడ గూడా ఏందంటే ఫీజులు గూడా ఎక్కువ వసూలు చేస్తున్నారంట. సో, అతనికి మంచు మనోజ్‌కి ఇష్టం లేదు. సో, అదొకటి రీజను. సో, అదొకటి మిస్‌అండర్‌స్టాండింగ్ ఉంది ఇద్దరి మధ్య. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే, మోహన్ బాబుకి ఈ వయసులో కూడా పిల్లల్ని సాధించడం అవసరమా? వదిలిపెట్టొచ్చు కదా వాళ్ళకి అంటున్నారు. దానికేమంటారు? అవును, కరెక్టే గానీ, కానీ ఇప్పుడు మధ్యలో ఇద్దరు ఇప్పుడు కొత్తగా భూమా మౌనికొచ్చింది గదా! సో, ఆమె వల్ల మిస్‌అండర్‌స్టాండింగ్ అని అంటున్నారు చాలా మంది. సో, ఆమె వల్ల ఇద్దరికీ సరిపోవట్లేదని చెప్తున్నారు. ఇప్పుడు మొత్తానికి వీళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్‌లో ఎవరిది తప్పుందంటారు? తప్పు అంటే, తప్పు అని ఎవరిది లేదు గానీ, ఇద్దరిది రాంగ్ ఉంది. అంటే ఇప్పుడు మోహన్ బాబు గాని అట్లా కొడుకుని అట్లా పబ్లిక్‌లో అందరి మధ్య అట్లా కొట్టకూడదు. అదే మిస్‌బిహేవ్ చేయకూడదు. సో, ఇతను గూడా అక్కడికెళ్ళి బౌన్సర్స్ పైకి దాడి చేయడం అట్లా కొట్టాడు గదా! సో, అది ఇద్దరిది రాంగే అండ్ అండి. మీడియా మీద కూడా దాడి చేయడము, అవునవును. దానికి అది కరెక్ట్ అంటారా? అవును. యాక్చువల్‌గా అది మీడియా మీదైతే తప్పే యాక్చువల్‌గా. అది గూడా రాంగే. రాంగ్ ఇన్ఫర్మేషనే.